జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. దేశంలో పరిస్థితులు ఏ విధంగా తయారైనాయంటే, సరిగ్గా ప్రశ్నించేవాడు లేక, తప్పు చేస్తే మెట్తో కొట్టేవాళ్ళు సరిగ్గా లేక, ఎవడి ఇష్ట ప్రకారం ఎవడికి నచ్చినట్టు వాళ్ళు తీరిపోతున్నారు. దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చినా 100% చెప్తున్నా, పక్కాగా కట్టర్ హిందువులందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఈ న్యూస్ నచ్చుతుంది. ఇంకొక మాట చెప్తా, కట్టర్ హిందువులని మాత్రమే కాదు, ఈ దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికి కూడా ఈ న్యూస్ 100% నచ్చుతుంది. దాంట్లో అయితే డౌటే లే. ఇంకా అసలు విషయానికి వస్తా. రాజ్ ఠాకరే, ఈయన స్వయాన హిందూ టైగర్ అయినటువంటి బాల్ ఠాకరే తెలుసు కదా. బాల్ ఠాకరే గారికి తమ్ముడి కొడుకైనటువంటి ఈ రాజ్ ఠాకరేకు, అలాగే బాల్ ఠాకరే కుమారుడైనటువంటి ఉద్ధవ్ ఠాకరేకు అస్సలు పడేది కాదు. ఉద్ధవ్ ఠాకరే అంటే తెలుసు కదా మీకు. ఆ శివసేన పార్టీ నడిపించాడు ఎవరు? బాల్ ఠాకరే గారు చనిపోయిన తర్వాత ఈయన నడిపించి, ఒరే స్వామి పులి కడుపున పందిరి పుట్టింది ఏందిరా ఆయన బాల్ ఠాకరే ఏంటంటే పులి సింహం. ఆయన అట్టాటాయన కడుపున ఇట్లాంటి నీతిమాల కుక్క పుట్టిందే, ఊర కుక్క పంది పుట్టింది అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అటోడు ఈ ఉద్ధవ్ ఠాకరే. కానీ రాజ్ ఠాకరే ఏంటంటే, చెప్పాలంటే కాదంటే ఆయన పెదనాయన కావచ్చు ఎవరు బాల్ ఠాకరే, ఈయనకు రాజ్ ఠాకరేకి నిజంగా చెప్పాలంటే ఇతను కూడా పులి అంటాడు అనమాట. అంత డేరింగు, అంత ఏలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి అలాంటోడు. ఉద్ధవ్ ఠాకరే అవకాశవాది, అదేవిధంగా మేకవన్న పులి అనమాట. పచ్చి మోసగాడు. కాబట్టి అతను పోయి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపినాడు. అసలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బాల్ ఠాకరే గారు ఏ విధంగా పనిచేసినాడో మనకందరికి కూడా తెలుసు. ఉత్సాహోపించాడు వాళ్ళందరినీ కూడా. కానీ ఈయన మాత్రం వాళ్ళతోనే పోయి కలిసినాడు. నిజంగా ఆయన కన్నా ప్రాణం తగ్గని ఉంటే చేతితో కొట్టకుండా మిట్టి తీసుకొని కొట్టిండు ఇట్టోళ్ళను. తాను ఎవరు? ఉద్ధవ్ ఠాకరే ముఖ్యమంత్రి అవడం కోసం హిందువుల శ్రమ మరియు రక్తంతో స్థాపించేటువంటి పార్టీను నట్టేట ముంచినాడు. నిజంగానే అసలు శివసేన అంటేనే, ఆ పేరింటేనే శత్రువుల గుండెల్లో దడపడతా ఉన్నది. ఆ విధంగా ఉన్నారు ఇది బాల్ ఠాకరే గారు ఉన్నప్పుడు. కానీ ఈ రాజ్ ఠాకరే అలాంటి వ్యక్తి కాదు. ఉన్నంతలోనే కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. అందుకే 2006లోనే ఉద్ధవ్ ఠాకరేతో విభేదించి రాజ్ ఠాకరే కొత్త పార్టీని స్థాపించాడు. దాని పేరే మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన, అంటే MNS అని అంటారనమాట. ఇక అసలు విషయానికి వద్దాం. దశాబ్ద కాలం తర్వాత, అంటే దాదాపు 10 సంవత్సరాల తర్వాత, ప్రస్తుతం భారతదేశంలోని పంజాబ్లో ఒక పాకిస్తాన్ సినిమా రిలీజ్ అవుతుంది. మీరు ఇన్ని కరెక్టే, పాకిస్తాన్ సినిమా రిలీజ్ అవుతుంది. 2016లో ఉరి ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ కళాకారులు, అంటే ఈ సినిమా యాక్టర్స్, సీరియల్ యాక్టర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళను భారత్లో పని చేయకుండా, అంటే వాళ్ళు భారత్లో ఉండేదానికి వీలు లేకుండా మోడీ ప్రభుత్వం నిషేధం విధించింది. అంటే వాళ్ళు ఇమీడియట్లీ దొబ్బేయాలని చెప్పినారు. అయితే ఇక్కడ దరిద్రం ఏందో తెలిసిన, 2023 నవంబర్లో పాకిస్తాన్ సెలబ్రిటీలు భారత్లో కనిపించడం లేదా పనిచేయడం నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసిందియా. అంటే మోడీ గారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకునింది, దాని మీద నిషేధం పెట్టినారు. కానీ దీన్ని ఏంటంటే పిటిషన్ సుప్రీంకోర్టులో వేసినారు. దాన్ని ఏం చేసింది సుప్రీంకోర్టు? ఆ పిటిషన్ కొట్టేసింది. అంటే వీళ్ళ అర్థం ఏంది? అంటే పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఎట్ట తైతక్కలాడాలా? వాళ్ళు ఆడే తైతక్కలు మనం అందరం చూడాలనా? అసలు ఎవరు ఆ పిటిషన్ కొట్టేసిన మనిషి ఎవరో నాకు అర్థం కాల. ఆ సుప్రీంకోర్టులో ఉండే ఆ జడ్జి ఎవరో, మరి ఆయన ఎందుకు కొట్టేసినాడో, ఆయనకి ఎలాంటి ఆలోచనలు వచ్చినాయో ఏమో మరి. ఇంక మనం నేను చెప్పకూడదు అవన్నీ కూడా ఓపెన్గా. ఇంకా దాన్ని బట్టి ఇంక మీరు అర్థం చేసుకోండి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ పాకిస్తాన్ సినిమా ఒకటి రిలీజ్ అవబోతుంది. ఆ సినిమా పేరే ద లెజెండ్ ఆఫ్ మౌలా జాట్. ఈ సినిమాలో పాకిస్తాన్ నటీనటులైనటువంటి ఫవాద్ ఖాను, అదేవిధంగా మహీరా ఖాన్లో ఈ సినిమాలో యాక్ట్ చేశారు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఫవాద్ ఖాను మన దేశ వ్యతిరేక శక్తులైనటువంటి తీవ్రవాదులకు అత్యంత సన్నిహితుడు అనమాట. ఈ సినిమా పూర్తిగా పాకిస్తాన్ నటీనటుల చేత నిర్మించబడిన సినిమా. అంటే ఇదొక పాకిస్తాన్ సినిమా అనమాట. ఇక ఈ సినిమా వచ్చి పంజాబ్లో అక్టోబర్ 2వ తారీఖున రిలీజ్ కానీ ఉన్నది. పంజాబ్లో ఎవరు గవర్నమెంట్ ఉండేది తెలుసు కదా మనకు. చెప్పాలంటే పేరుకే ప్రజాస్వామ్య ప్రభుత్వం. వాళ్ళు ఎప్పుడు కూడా ఆ పాకిస్తాన్ వాళ్లకు, ఆ ఖలిస్తాన్ తీవ్రవాదులకు సపోర్ట్ చేసేటువంటి ఈ కేడీ వాళ్ళు ఉన్నాడు కదా, డెకాయిట్,
ఆ డెకాయిట్ పార్టీ ఏది, ఆమ్ ఆద్మీ పార్టీ. ఆ పార్టీ ఆ రూలింగ్లో ఉన్నది పంజాబ్లో. కాబట్టి ఆడ ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఆడగానే మంచి సక్సెస్ కానీ వస్తే దాన్ని సౌత్ ఇండియాలోనూ మిగతా రాష్ట్రాల్లో కూడా దాన్ని రిలీజ్ చేయాలని చెప్పేసి వాళ్ళ ప్లానింగ్స్లో వాళ్ళు ఉన్నారు. ఇక ఈ విషయం మీద మనం ఇందాక చెప్పుకున్నటువంటి బాల్ ఠాక్రే గారి తమ్ముడు కొడుకునేటువంటి రాజ్ ఠాక్రే స్పందించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతా బాలీవుడ్ నటీనటులు అదేమంటే కళలకు సరిహద్దులు లేవు అని చెప్పి అంటారు. మరి పాకిస్తాన్లో భారతీయ కళాకారులను ఎందుకు అనుమతించరు? అర్థమవుతుంది మీకు? భారతీయ కళాకారులను పాకిస్తాన్ సినిమాలలో ఎందుకు తీసుకోరు? అందుకే కళలకు సరిహద్దులు లేవు, బొంగు బొషాణం లేవు అని చెప్పే మాటలు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా మాట్లాడద్దు. నేను చెప్తున్నా, నేనంటే నేను కాదు, రాజ్ ఠాక్రే గారు ఈ ద లెజెండ్ ఆఫ్ మౌలా జాట్ సినిమాను మహారాష్ట్రలో విడుదల చేయడానికి ఎంత మాత్రం వీల్లేదు. చూసారా మొగోడ మాట అంటే ఎట్టుంటుందా? ఇది ఇట్టుంటుంది. ఏ సినిమా థియేటర్ వాడైనా కూడా సరే ఈ సినిమాను రిలీజ్ చేశారంటే ఇక వారి సినిమా హాలు పని అవుట్ అంతే. ఏదో సాదాసీదాగా సినిమా హాల్ ముందు వచ్చి ఒక 10 మంది వచ్చి ఏదో అట్లా నిరసన చేసి వెళ్ళిపోతామని చెప్పి అనుకోవద్దు. ఆ సినిమా థియేటర్ని ఏం చేయాలో అది చేసి చూపిస్తాము. త్వరలోనే నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఈ సమయంలో ఎలాంటి గొడవలు సృష్టించాలని చెప్పి నేను అనుకోవడంలే. అందరూ ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అందుకే ముందుగా చెబుతున్నా, అంటే హెచ్చరిస్తున్నా, మహారాష్ట్రలో ఎవడైనా సరే ఈ పాకిస్తాన్ సినిమాను రిలీజ్ చేశారా ఇక వాళ్ళ థియేటర్లను దేవుడు కూడా కాపాడలేడంటూ థియేటర్ల యజమానులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఆయన రాజ్ ఠాక్రే. దెబ్బతో ఏంటంటే ఈ సినిమాను విడుదల చేద్దాం అనుకున్నటువంటి థియేటర్ల ఓనర్లు వెంటనే ఈ సినిమాను రద్దు చేసుకుంటున్నారంట. తమకు ఈ దరిద్రం అంటే ఏది, ఈ పాకిస్తాన్ సినిమా వద్దని చెప్పేసి డిస్ట్రిబ్యూటర్లకు తెగే చెప్తారంట. ఎందుకు? ఆయనేమిలా సామాన్యుడు కాదు, బాల్ ఠాక్రే అంశం ఆయనలో ఉన్నదనమాట. అలాంటి వాడు ఉద్ధవ్ ఠాక్రే లాగా పనికిమాలోడు పోరంబోక్ కాదు ఆయన. రాజ్ ఠాక్రే చెప్పినా అంటే 100% చేసి చూపిస్తాడు, అంత దమ్మున్న వ్యక్తి. అంటే బాల్ ఠాక్రే తమ్ముడు కొడుకు ఎవరు, ఈ రాజ్ ఠాక్రే గారి వార్నింగ్ మహారాష్ట్రలో గట్టిగా పనిచేసిందనమాట. ఖచ్చితంగా పనిచేయాలి. ఇలాంటి వాళ్ళు ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి జిల్లాలోనూ ప్రతి చోట ఉండాలి. ఎందుకంటే మన దేశం యొక్క విలువలు అలాగే సనాతన ధర్మం యొక్క విలువలు కాపాడుకుంటూ వెళ్ళాలి. కాపాడుకుంటూ ఉంటేనే ఈ దేశం కావచ్చు, ధర్మం కావచ్చు, మన భవిష్యత్తు కావచ్చు, భవిష్యత్ తరాలు కావచ్చు బాగుంటాయి. లేకపోతే ఎవడెవడో దానబోయే వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ డ్రామాలు దొబ్బుతాము, తైతెక్కలాడతామంటే సోత్సాయం ఊరుకొని కూర్చోంటామా? తబలా వాయించుకుంటా డుమ్ముచిక్కమని ఒకసారి ఆలోచించండి మీరు కూడా. అది ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి. అలాగే నేను ఇంకొక మాట చెప్తున్నా, ప్రతి వీడియోలో కూడా నేను నెత్తునోరు బాదుకొని భంగపడుకుంటున్నా. మీ గడ్డం పట్టుకొని తక్కువ నాయన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తల్లి అని. ఏం సబ్స్క్రైబ్ చేసుకునే దానికి అంత బాధ? నేను అప్పుడప్పుడు యూట్యూబ్లో కొన్ని మనం చూస్తూ ఉంటే, ఫోన్ చూస్తూ ఉంటే కొన్ని వీడియోలు వస్తూ ఉంటాయి. ఈ ప్రాంక్ వీడియోలు అని ఇట్లాంటివన్నీ కూడా వల్గర్ మాటలు, వల్గర్ చేష్టాలు, డబల్ మీనింగ్ డైలాగులు చెప్తా పోరంబోక్తనంగా గుడ్డలు వేసుకొని ఆఫ్ డ్రెస్లు వేసుకొని వాళ్ళు చూస్తేనే వాళ్ళ సబ్స్క్రైబర్లు లక్షల్లో ఉంటారు. 5 లక్షలు 10 లక్షలు అట్లా. ఆ వీడియోలు చూస్తే అసలు ఎవరికన్నా ఏమన్నా ఉపయోగమా ఏమన్నానా? అంత అద్మానంగా ఉంటాయి ఆ వీడియోలు. అసలు ఎవరికి సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చినట్టు, వాళ్ళు ఏమి నేర్పించినట్టు. అలాంటి హోటల్నేమో పూర్తిగా ఏడా స్కిప్పులు కూడా కొట్టకుండా చూస్తారు వీడియో. సబ్స్క్రైబర్లు చూస్తేనేమో లక్షల్లో ఉంటారు. ఈ విధంగా దేశానికి సంబంధించి కావచ్చు, ధర్మానికి సంబంధించి కావచ్చు, లేకపోతే రక్షణ రంగానికి సంబంధించి కావచ్చు, అభివృద్ధికి సంబంధించి కావచ్చు, ఎన్నో విలువైన వార్తలు తీసుకొచ్చి ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తామంటే మేము ఎంతగా దిగజారి మేము ప్రాధేయపడతా ఉన్నా కూడా వీడియోస్ చూడడానికి లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అంత బద్ధకంగా ఉండాలి. చాలామంది మాట్లాడుతూ ఉంటారు మనకు మీడియా సరైన మీడియా లేదని చెప్పేసి. ఇప్పుడు మేము వచ్చి ఈ విధంగా సచ్చనామే ఎంతమంది ఆదరిస్తున్నారు ఒకసారి ఆలోచించండి. అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కనీసం జాతీయవాదులు లక్షల మంది లేరా? అన్నీ మాట్లాడలే, కనీసం లక్షల మంది ఉండరా? మరి ఎంతమందికి రీచ్ అవుతున్నాయి? నేను షేర్ చేయండి అని చెప్పి మొత్తుకుంటున్నా. చాలామంది ఏంటంటే కొంతమంది కామెంట్లు చేస్తారు. పాజిటివ్గా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, నెగిటివ్గా చేసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. కానీ చాలామంది కామెంట్లు చేసేవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం లే. ఎందువల్ల అంటే మీరు ఎంత బాగా ఆదరిస్తే మేము అంతగా కష్టపడడానికి మాకు ఇంకా మనసు ఉంటుంది, మాకు ఇంకా ఊపు వస్తుంది. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు జాతీయవాదులను మీరు ఎంతగా ఆదరిస్తారో మీకు అందరికీ బాగా తెలుసు. అంటే మన వార్తలు ఏ విధంగా చెప్తున్నాము, ఈ వార్తలు చెప్పడం వెనక కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి, రిస్కులు కూడా ఉంటాయి. అన్నిటికీ తెలిసి కూడా అన్నిటికీ తెగించి మనం పని చేస్తూ ఉన్నాం. అలాంటిది మీరు ఏ విధంగా సపోర్ట్ చేయాలా?
కానీ ఈ విధంగా చూసి చూడనట్టు ఉండి లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు ఈ విధంగా ఉంటే ఎవరైతే దేశ వ్యతిరేక శక్తులు, హిందూ వ్యతిరేక శక్తులు వాళ్ళు మీడియాలు పెట్టి రెచ్చిపోతారు. వాళ్ళ ఇష్ట ప్రకారం అబద్ధ ప్రచారాలు చేస్తారు, జనాలు మోసపోతారు. తద్వారా ఏంటంటే మనము, మన భవిష్యత్తు, మన దేశం, మన ధర్మం నష్టపోతుంది. ప్లీజ్ జాతీయవాదులను మీరు సపోర్ట్ చేయండి. అది ఇప్పుడు మేము ఎంత నిజాయితీగా మేము మీకు ఒక వార్తను అందిస్తామో అంతే నిజాయితీతో మీకు వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. జై శ్రీరామ్.